మీరెప్పుడైనా ప్రెసిడెంట్ రూల్ అంటే రాష్ట్రపతి పాలన గురించి విన్నారా? అసలు ప్రెసిడెంట్ రూల్ ఎందుకు పెడతారు? ప్రెసిడెంట్ రూల్ ఎలా ఉంటుంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన భారత రాజ్యాంగంలో చాలా ఆర్టికల్స్ ఉంటాయి. అందులో ఆర్టికల్ 356 అనేది రాష్ట్రపతి పాలన గురించి చెప్తుంది. రాష్ట్రపతి పాలన అంటే ఒక రాష్ట్రంలో ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేకపోయినా లేదా రాజ్యాంగ నిబంధనలు పాటించలేకపోయినా ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా ఆ రాష్ట్రాన్ని స్వయంగా పరిపాలించవచ్చు. ఇప్పుడు ఈ ఆర్టికల్ 356 ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ బ్రిటిష్ కాలంలో మొదలైంది. అప్పట్లో బ్రిటిషర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం అప్పట్లో గవర్నర్ లేదా వైస్రాయ్ కు ప్రత్యేక అధికారాలు ఉండేవి. ఈ ఆలోచన ప్రకారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేస్తున్న సమయంలో దేశంలో ఎక్కడైనా పాలన సరిగ్గా లేకపోయినా లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయలేకపోయినా కేంద్రం జోక్యం చేసుకునేలా రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ని చేర్చారు. కానీ చాలా సార్లు ఈ ప్రెసిడెంట్ రూల్ చట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రెసిడెంట్ రూల్ లో 3 రకాలు ఉంటాయి. మొదటిది ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్ రూల్. ప్రతి రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది. కానీ ఆ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయలేకపోయినా లేదా అవినీతి చేసినా శాసనసభలో మెజారిటీ కోల్పోవడం వంటివి జరిగితే ఆ రాష్ట్ర గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రపతి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీన్ని ఆర్టికల్ 356 అంటారు. ఈ ప్రెసిడెంట్ రూల్ ఏ రాష్ట్రంలో అయినా మినిమం 6 నెలలు అమల్లో ఉంటుంది. అవసరమైతే 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. రెండోది ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు రాష్ట్రపతి నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. ఈ ఆర్టికల్ ని 3 పరిస్థితుల్లో అమలు చేస్తారు. మొదటిది యుద్ధం జరుగుతున్నప్పుడు, రెండోది బయట దేశం నుండి దాడి జరిగినప్పుడు, మూడోది మన ఇండియన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసినప్పుడు ఈ ఆర్టికల్ 352 ని అమలు చేస్తారు. ఈ ఆర్టికల్ వల్ల కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం మీద ఫుల్ పవర్స్ వస్తాయి. అలాగే ప్రజలకు కొన్ని నిబంధనలు కూడా పెడతారు. మాట్లాడే స్వేచ్ఛ, వార్తలు చెప్పకూడదు, ఇలాంటి హక్కులపై టెంపరరీగా నిబంధనలు విధిస్తారు. మన దేశంలో 1975 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఈ ఆర్టికల్ ను ఉపయోగించి నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. మూడోది ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా గందరగోళంగా మారినప్పుడు, అంటే కేంద్రానికి డబ్బు సరిపోలేనప్పుడు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు. దీన్ని రాష్ట్రపతి, ప్రధానమంత్రి సిఫార్సుల మీద ప్రకటిస్తారు. అయితే ఇప్పటి వరకు మన భారతదేశంలో ఆర్టికల్ 360 ని ఒకసారి కూడా వాడలేదు. రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత రోజు రోజుకి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేస్తారు లేదా ప్రభుత్వం ఇంక పని చేయదని ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత రోజు నుండి రాష్ట్రం మొత్తం గవర్నర్ చేతిలోకి వెళ్తుంది. కానీ గవర్నర్ డిసిషన్స్ తీసుకునే ముందు కేంద్రానికి సమాచారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఆ నిర్ణయాలు అమలవుతాయి. ఈ రాష్ట్రపతి పాలన సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలన్నీ మామూలుగానే పనిచేస్తాయి. కానీ అవి నేరుగా గవర్నర్ ఆధ్వర్యంలో ఉంటాయి. రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రంలో చిన్న చిన్న అభివృద్ధి పనులు కూడా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరుగుతాయి. ప్రజలకు అవసరమైన సేవలు, పింఛన్లు, రేషన్ వంటి వాటిని ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగిస్తారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ రాష్ట్రంలో పరిస్థితులు బాగుంటే ఎన్నికలు నిర్వహిస్తారు. తర్వాత ఆ రాష్ట్ర ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు. ఆ కొత్త ప్రభుత్వం పని మొదలెట్టే వరకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, పేరుకే రాష్ట్రపతి పాలన అంటారు. అయితే ఆ రాష్ట్రాన్ని గవర్నర్ పరిపాలిస్తారు. కానీ రాష్ట్రపతి ఎందుకు నేరుగా ఆ రాష్ట్రాన్ని పరిపాలించరు? ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి నేరుగా రాష్ట్రాన్ని పాలించరు. అంటే అన్ని అధికారాలు ఆయన పేరు మీద ఉంటాయి, కానీ వాటిని అమలు చేసేది మాత్రం గవర్నర్. రాష్ట్రపతి పాలన వచ్చినప్పుడు రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా ఉన్న గవర్నర్ రాష్ట్రంలో పాలనను చేపడతారు. అయితే గవర్నర్ డిసిషన్స్ అన్ని తన ఇష్టానుసారంగా తీసుకోలేరు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల మేరకే పనిచేస్తారు. అంటే అసలు నియంత్రణ కేంద్రం దగ్గరే ఉంటుంది. ఒక కంపెనీ ఓనర్ రాష్ట్రపతి అనుకుంటే గవర్నర్ మేనేజర్ లాంటి వారు. కంపెనీ ఓనర్ రాష్ట్రపతి అయిన రోజు పనులు మేనేజర్ చేస్తారు.